ఒకప్పుడు కళకళలాడిన గ్రామం ఇప్పుడు ఇద్దరితో వెలవెలబోతోంది. వసతులు లేక వలసలు పెరిగాయి. ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఊరంతా కాలగర్భంలో కలిసిపోతుంది. ఏడాదికొక రోజు తప్ప ఆ ఊరు వైపు చూసేవారే లేరు. కొన్నాళ్లైతే జనాభా లెక్కల్లోనే ఆ ఊరు గల్లంతయ్యేంత దయనీయంగా మారింది. ఇంతకీ ఏంటా ఊరు? ఆ ఊరికి ఎందుకా పరిస్థితి? ఆ గ్రామం ఇప్పుడెలా ఉంది? లెట్స్ వాచ్. పంట పొలాలతో నిత్యం కలకల్లాడుతున్న ఆ 45 కుటుంబాలతో కలకల్లాడే ఆ గ్రామం నేడు వెలవెలబోతుంది. ఒకే ఒక కుటుంబం ఆ గ్రామంలో ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వలసలు వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద పోస్టుల్లో కూడా ఉన్నారని మాత్రం తెలుస్తుంది. ఆ గ్రామంలో ఉన్న ఆ ఒక్క కుటుంబీకులు ఏ విధంగా ఉన్నారు, అసలు ఈ విధంగా అవడానికి గల కారణాలు ఏమిటి? ఒకసారి ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లెటూరు ఈ మాట వింటేనే చుట్టూ పచ్చని పంట పొలాలు, మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయమైన పలకరింపు, రచ్చబండ దగ్గర ముచ్చట్లు ఇవే గుర్తొస్తాయి. కానీ ఆ ఊర్లో మనిషి ఆనవాలు లేదు, ఆప్యాయతకు చోటే లేదు. పిల్ల జల్ల ముసలి ముతక అందరూ మూట ముల్లె సర్దుకుని పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లారు. ఆ ఊర్లో ఇద్దరు మాత్రమే సొంత ఊరిపై మమకారం వదులుకోలేక కాలం వెళ్లదీస్తున్నారు. అదే శ్రీకాకుళం జిల్లాలోని కర్నాలపేట. ఒకప్పుడు ఆ ఊర్లో 500 మంది జనాభా, 45 ఇళ్లతో ఆ గ్రామమంతా కలకలలాడింది. కాని ఉన్నట్టుండి తలరాత మారిపోయింది. తల దాచుకోవడానికి వసతి ఉన్నా కడుపు నింపుకునేందుకు ఉపాధి లేక ఊరు ఖాళీ అయిపోతోంది. ప్రభుత్వాలు మారాయి. నేతల మాటలు నీటి మూటలుగా మారాయి. చూస్తాం చేస్తామంటూ మాట వరుసకు చెప్పడమే తప్ప మనసు పెట్టి ఆ ఊరిని బాగు చేసే మనిషే లేడు. దాంతో ఊరంతా నిర్జీవమైపోయింది. మొత్తం ఈ ఊరిలో ఎక్కడ చూసినా పాడుబడి శిథిలావస్థకు చేరిన ఇళ్లే కనిపిస్తాయి. ఉన్న ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి. కనీసం ఓటు కోసం ఒక్క నేత కూడా అక్కడకు వెళ్లరంటే కర్నాలపేట పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. మరి అక్కడ కర్ణంపేటలోట 25-30 ఇల్లుండేవి, మరి వలస వెళ్ళిపోండి అక్కడ రోడ్లు సౌకర్యం లేక. ఇప్పుడు ఏంటంటే ఆ రోడ్డు వేస్తే రైతులకు గైపోయింది మంచిదేని, మరి అటు గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అవి కొంతమంది వ్యవసాయంకి వెళ్ళిన గుండా పిండి పెట్టుకుని వెళ్ళిన బక్క వరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. కర్నాలపేట దీనావస్థకు ఎన్నో కారణాలున్నాయి. అందులో అసలైనది మౌలిక వసతులు. స్థానికులకు ఉపాధి లేదు. ఈ ఊరికి వెళ్లాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఆ ఊరి జనాల కోసం గతంలో ఎప్పుడో ఉపాధి హామీ పనుల్లో భాగంగా మట్టి రోడ్డు వేశారు. ఆ తర్వాత ఆ రోడ్డు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. పొలాల గట్ల మీదుగా పిల్లబాటలో వెళ్లే నడకదారి తప్ప ఆ ఊరికి దారే లేదు. ఎంతో వ్యయ ప్రయాసాల మధ్య ఆ గ్రామానికి చేరుకోవాలి. కనీసం గ్రావెల్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. చిన్నాయుడు గారికి ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, కృష్ణదాస్ గారు, మా నియోజకవర్గం, అతనికి కూడా ఇచ్చానండి. ఇచ్చారు, తీసుకున్నారు, చూస్తామన్నారు. మరి ఏటైందో మరి మాకైతే ఎంతవరకు తెలియదు. సదుపాయం ఒకటి కావాలండి, రహదారి సౌకర్యం ఒకటి కావాలి. కాయగూరలు కానీ లేకపోతే మెడిసిన్స్ కొనుక్కోవాలన్నా పక్కగా 2 కిలోమీటర్లు నడిచి వెళ్తామండి పొలం గట్ల మీద. ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతంలో ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య జడ్పీటీసీ. 2019లో గత ప్రభుత్వం రోడ్డు కోసం శిలాఫలకం వేసి నిధులు విడుదల చేసిన 5 ఏళ్లుగా అక్కడ రోడ్డు ఊసేలేదు. ఆ రోడ్డు కోసం గ్రామస్తులు ఎక్కని గడపలేదు, కలవని అధికారి లేడు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే గ్రామంలోని జనమంతా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయారు. గతంలో ఉన్న జనమంతా ఊరు విడిచి వెళ్లగా ఇద్దరు మాత్రమే కర్నాలపేటలో జీవన పోరాటం చేస్తున్నారు. పోస్ట్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయిన జగదీశ్వరరావు, శార్వాణి దంపతులు ఈ ఊళ్ళో ఉంటున్నారు. జగదీశ్వరరావు గతంలో డిఎల్పురంలో పంచాయతీలో పోస్ట్ మాస్టర్ గా పనిచేశారు. అనారోగ్య కారణంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. గ్రామమంతా చెట్లతో నిండిపోయి భయానకంగా ఉన్న ఆ ఇద్దరు మాత్రం కన్న తల్లి లాంటి ఊరితో తమకు పేగుబంధం ఉందంటూ అక్కడే ఉండిపోయారు. ఎవరు ఉన్నా లేకపోయినా చచ్చేదాకా ఊరు వదిలి వెళ్లమని చెప్తున్నారు. ఉండడం అంటే ఉంటున్నాము, బిక్కు బిక్కుమంటూ భయపెడుతూ పాములు, పొట్లు, డొంకలు, డోళ్లు, ఒక తుఫాన్ వచ్చినా ఎవరు వచ్చే చూసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఏదో ఆ తల్లి దయ వల్ల అలాగే ఉంటున్నాము, కాలం గడుపుకుంటున్నాం. అయితే నాకే జ్వరం, విపరీతమైన జ్వరం వచ్చింది. ఒక ల్యాబ్ టెక్నీషియన్ కి రమ్మన్నాం బ్లడ్ కోసం, బ్లడ్ టెస్టింగ్ కోసం. రానేసాడు. బాబు మీరు ఎన్ని వేలు ఇచ్చినా సరే నేను ఆ ఊరు రాను. ఇప్పుడు ఆ ఊరు కనీసం బండి కూడా వెళ్ళదు, నడుచుకొని కూడా వెళ్ళలేము. అధికారుల సంగతి పక్కన పెడితే ఈ గ్రామానికి చెందిన వారు కూడా ఊరి వైపు కన్నెత్తి చూడడం లేదు. చాలా మంది గ్రామానికి రావడానికి ఇష్టపడడం లేదు.
సంప్రదాయంగా శ్రీరామనవమి సందర్భంలో గ్రామ దేవతకు పూజలు చేసేందుకు మాత్రం ఎక్కడ ఉన్నా అందరూ ఊరికి చేరుకుంటారు. ఆ ఒక్కరోజే ఆ ఊరికి పండగ. ఇక్కడి నుంచి వలస వెళ్లి స్థిరపడ్డ వారంతా పెద్ద చదువుల్లో మంచి స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కలెక్టర్, కేజీహెచ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. వాళ్లకు కూడా సొంత ఊరంటే పట్టం లేదు. తమ ఊరిని బాగు చేసుకుందామనే ఆలోచన లేకుండా పట్నాల్లోనే స్థిరపడ్డారు. ఏది ఏమైనా ఉన్న ఊరు కన్న తల్లి అని ఇక్కడే ఉంటున్నామంటున్నారు జగదీశ్వరరావు సతీమణి శార్వాణి. ఏడాదికి ఒక్కసారి మాత్రం తాము జనాలను చూస్తామని, మిగతా రోజుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెప్తున్నారు. ఉన్న వ్యవసాయంతోనే జీవిస్తూ దేవుడిపై భారం వేసి ఉంటున్నామంటున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ గ్రామ పరిస్థితిని ఏ విధంగా ఉంది. శ్మశానాన్ని తలపించే విధంగా అక్కడొక ఇల్లు ఉన్నాయి. ఏ ఇల్లు చూసినా సరే తాళాలు వేసి ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే ఒక ఇల్లు చూస్తుంటే బూత్ బంగ్లాన్ని తెలిపిస్తుంది. ఈ గ్రామం మట్టిలో కలిసిపోకుండా ఉండాలని చెప్పి ఒకే ఒక కుటుంబం ఈ గ్రామానికి మౌలిక సదుపాయాల కోసం ఎంతో ఫైట్ చేస్తుంది. కనీసం ఎవరు వాళ్ళకి కనీసం ఆసరా కూడా ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. కొంతమంది పెద్దలు శ్రీకాకుళంలోని, అలాగే విశాఖపట్నం, ఢిల్లీలోని, బరంపురంలోని చాలా ప్రదేశాల్లో ఉన్నా సరే వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు. కారణం ఏమంటే ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు లేవు, ఎక్కడి గడపలేదు, కలవని నాయకుడు లేరు. ఎవరు గ్రామం చూద్దాం అన్న రీతిలోనే వ్యవహరిస్తున్నారు. ఏమిటి మాకు ఈ పరిస్థితి? కాలగర్భంలో కలిసిపోతున్న ఈ గ్రామాన్ని కాపాడాలని, ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండాలని ఈ కథనం చూసినా సరే అటు ఈ గ్రామస్తులు మరలా మేల్కొని అధికారుల్ని, నాయకుల్ని ప్రశ్నించి మట్టిలో కలిసిపోకుండా ఈ గ్రామాన్ని కాపాడుతారని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.